హలో గైస్, వెల్కమ్ టు ది ఫిట్ స్టీవ్. సో ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుతున్నాం అనమాట. అది వచ్చేసి క్రియాటిన్. సో బేసికలీ ఏంటంటే క్రియాటిన్ మీద చాలా మంది చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. క్రియాటిన్ అనేది ఒక స్టెరాయిడ్ అంటారు, ఎన్హాన్సింగ్ పౌడర్ అంటారు, లేకపోతే హెయిర్ లాస్ అవుతుంది అని అంటారు, మా కిడ్నీ స్టోన్స్ అయిపోతుంది అని అంటారు అనమాట. అలా ఏం లేదు గైస్. సో బేసికలీ మీకు కిడ్నీ స్టోన్స్ లేదా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉంటే కనుక యూ జస్ట్ గో ప్లీజ్ కన్సల్ట్ విత్ ఎ డాక్టర్ అండ్ దెన్ యూజ్ ఇట్ అకార్డింగ్లీ టు హిస్ డెసిషన్. సో అలా కాకుండా మాత్రము మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. హెయిర్ లాస్ అంటారా? నాకు హెయిర్ లాస్ అవ్వలేదు, మీకు కూడా అవ్వదు ఆబ్వియస్లీ. సో ఇది స్టెరాయిడ్ కాదు, ఎన్హాన్సింగ్ కూడా కాదు. ఎందుకంటే క్రియాటిన్ ఈజ్ ఎ న్యాచురలీ అకరింగ్ సబ్స్టెన్స్ ఇన్ అవర్ బాడీ. 1 to 2 grams per day క్రియేట్ అవుతుంది మన బాడీలో. సో సరిపోక ఎక్స్టర్నల్గా మనం తీసుకుంటాం. అందుకనే దీన్ని సప్లిమెంట్ అంటారు అనమాట. క్రియాటిన్ అనేది మోస్ట్ రీసెర్చ్ సప్లిమెంట్ అనమాట. ఈ సప్లిమెంట్ కేటగిరీ మొత్తంలో క్రియాటిన్ ఈజ్ మోస్ట్ రీసెర్చ్ సప్లిమెంట్ అనమాట. సో క్రియాటిన్ వల్ల మనకి మజిల్ బిల్డింగ్లో హెల్ప్ అవుతుంది. క్రియాటిన్ మనకి స్ట్రెంగ్త్లో హెల్ప్ అవుతుంది, మజిల్ గ్రోత్లో హెల్ప్ అవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ క్రియాటిన్ అనేది బ్రెయిన్ ఫంక్షనింగ్లో కూడా హెల్ప్ అవుతుంది అనమాట. మీరు ఒకవేళ క్రియాటిన్ వాడాలనుకుంటే క్రియాటిన్ మోనోహైడ్రేట్ వాడండి. అండ్ మీ క్రియాటిన్ రిలేటెడ్ డౌట్స్ ఏమున్నా కూడా ask me in the comment section. I'll be very free to answer each and every question. Thank you so very much. Bye.